శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియో గురించి ఒకసారి నేను ఎందుకు ముచ్చరించుకుందాం, ఎందుకు చేశాను అనే దానికి కారణం చెప్తాను. బాబా ముస్లిం అని చెప్పేసి ఈ మధ్య హిందూ మత ప్రచారం అనేది మన వాళ్ళదనేది ఎక్కువైపోయింది. హిందూ మతం అంటే ఏంటండి అసలు చెప్పాలి అంటే, అందరి కలపోతనే హిందూ మతం అని చెప్పబడింది. ఎవరన్నా ఉంటారు మేము ముస్లింలని, హిందువులమని, క్రైస్తవులమని అన్నంత మాత్రాన అయిపోదండి. అసలు క్రైస్తవులు ఎక్కడి నుంచి వచ్చారండి? ఏదో ఫారిన్ నుంచి వాళ్ళు వచ్చి ఇక్కడ ఉండి వాళ్ళని మనకు ఆ క్రైస్తవ మతం అలవాటు చేశారు. కానీ ఎవరి మతాల్లో వాళ్ళు గౌరవించుకుంటూ భగవంతుని వైపు జరగడం అనేదే చెయ్యాలి. ఉన్నది భగవంతుడు ఒక్కడేనండి. బాబా చేశారు అంటే ఆయన ఓ సద్గురు, సంత మహాత్ముడు ఆయన. దాని గురించి చాలా విమర్శలు అనేవి వస్తున్నాయి, వింటున్నాను నేను. అందుకని బాబా ఎవరు అనేది నా పరిధిలో నేను అనుభవించిన ప్రకారంగా నేను చెప్పడం జరిగింది. ఇంకొక ఉద్దేశం అయితే కాదండి, మత ప్రచారంగా కానీ నేను చేయటం లేదు. ఈ విషయం నేను స్పష్టం చేస్తున్నాను. ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయండి. బాబా అంటే పిలవంగానే పలుకుతున్నాడంటే ఆయన ఓ సద్గురువు కాబట్టి దగ్గరికి వచ్చేస్తున్నాడండి ఆయన. అందరికీ వాళ్ళ మనోభావాలు ఎలా ఉన్నా కూడా, ఎవరి కోరికలు కావాలన్నా కూడా ఆయన తను స్వీకరించి అందరికీ ఫలితాన్ని ఇస్తున్నాడండి. ఒక గురువు చేసే పనే అది కదా. ఇప్పుడు మా గురువు గారు కూడా నాకు హెల్త్ బాగాలేనప్పుడు సూక్ష్మంగా అసలు బ్యాలెన్స్ చేసేస్తారండి. ఉండేసి మానసికంగా కానీ శారీరకంగా కానీ నన్ను బ్యాలెన్స్ చేస్తారు మాస్టర్ గారు. అది 100% చెప్పగలను నేను. గురువులంతా కూడా ఒక్కటేనండి, అది భావించండి. ఈయన ముస్లిము, ఇతను హిందువు అని అసలు మనుషులమండి మనము, మానవులము. ముందు మానవులమై పుట్టాకనే ఇవన్నీ వచ్చాయి. మతం అనేది గౌరవించమంటారు మా మాస్టర్ గారు అయితే. మతాన్ని గౌరవించండి, ఏ మతంలో ఉన్నవాళ్ళు భగవంతుని ఆరాధించండి, పద్ధతులు అనేవి తెలుసుకొని చెయ్యండి అంటారు. ధ్యానం ఏంటంటే అందరి పరిధిలో కూడా ఒకటే అన్నమాట, భగవంతుని దగ్గరికి వెళ్ళే ప్రయాణం. కాబట్టి ఈ మా దాంట్లో ముస్లిమ్స్ వస్తారండి, క్రిస్టియన్స్ వస్తారండి. వాళ్ళు ఎంత శ్రద్ధగా చేస్తారో ఈ సేవ అనేది, కార్యక్రమం అనేది కూడా మాస్టర్ దగ్గర అసలు బాత్రూమ్లు కడుగుతారండి వాళ్ళందరూ వచ్చి. కావాలని అదే పనిగా చేస్తారండి. పోటీల మీద పడి చేస్తారండి మాకు సత్సంగంలో, హైదరాబాద్ కన్వాలో అయితే ఇక్కడ. అంతే తప్పితే వేరే కారణం కాదండి. అలా వేరుపరచవద్దు, భేదాభిప్రాయాలు కలించవద్దు దయచేసి. చాలామంది అలా చేస్తున్నారు హిందువులమని చెప్పి. తప్పండి. ఆధ్యాత్మికంగా ప్రయాణం నిజంగా చేస్తే, అంతర్ముఖ ప్రయాణం చేసిన వాళ్ళకే బాబా ఎవరనేది ఖచ్చితంగా తెలుస్తుందండి. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకో రోజు ముచ్చటించుకుందాం మనం ఈ విషయంగా.